హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈ టీ షర్ట్ గురించి నేను ఒక సింపుల్ కథ చెప్పాలి. ఈ ఐపీఎల్ జరుగుతున్న తరుణంలో ఈ టీ షర్ట్ వేసుకొని అలా రోడ్డు పైన వెళ్తే అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు అనమాట. సో దీనిపైన ధోని 7 అనేసి ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే నేను సిఎస్కే ఫ్యాను, తమిళనాడు అని అనుకున్నాడు అనమాట ప్రతి ఒక్కరు. అక్కడ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. అంటే పెద్దగా నాకు క్రికెట్ చూడకుండా ఇష్టం ఉండదు. నేను పెద్దగా చూడను యాక్చువల్గా. నేను ఎందుకు చూడను అంటే నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి క్రికెట్ పెద్దగా చూడను. సో మా ఊర్లో చాలా చిన్న పల్లెం అది. ఒక 6-7 మెంబర్స్ ఉంటారు అంత చిన్నపిల్లలు. ఇంటికి ఒక్కొక్కరు లెక్కన 6 మంది ఉంటారు. సో క్రికెట్ టీం కూడా లేదనమాట మా ఊర్లో. సో అందువల్ల నాకు క్రికెట్ గురించి మీ పెద్దగా ఊర్లో ఎప్పుడు ఆడలేదు. మా ఊర్లో క్రికెట్ ఆడలేదు మేము. మాకు క్రికెట్ గురించి తెలియదు. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ఈ టీషర్టు నా ఫ్రెండ్ కొనుక్కొని నాకు ఇచ్చాడనమాట. అతను వేసుకోలేదు, ఒకరోజు కూడా వేసుకోలేదు. అతను స్టేడియంకి వెళ్ళాలని టీషర్ట్ తీసుకున్నాడు, కానీ స్టేడియంకి వెళ్ళే టైం లేదు, మనోడు వేసుకోలేదు. నాకు ఇచ్చాడు, నేను వేసుకున్నాను. విలన్ కొట్టుకునేసి కామెడీ యాక్టర్ చంపేసినట్టు క్రికెట్ గురించి ఏం ఐడియా లేదు నన్ను. రోడ్డు మీద వెళ్తే అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు అనమాట. వీడు సిఎస్కే వాడు అని. మీ ఎక్కడైతే రెంట్కి ఉన్నామో మా ఓనర్ కూడా సిఎస్కే టీషర్ట్ వేసుకొని రోడ్ అంతా పరాడుతున్నాడు కదా అన్నారు అనమాట. అప్పుడు ఐపీఎల్ హంగామా జరిగేటప్పుడు. సో మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు సపోజ్ నేను టీడీపీ జెండా వేసుకుంటే, లేకపోతే పట్టుకుంటే టీషర్ట్ వేసుకుంటే టీడీపీ వాడు అనుకున్నట్టు. సో ఇట్లా చాలామంది మన ఇండియన్స్లో ఈ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సపోజ్ ఒక దొంగ ఎన్నికడ జరిగితే వాడు దొంగ అయిపోయినట్టు ఈ టీషర్ట్ వేసుకున్న చాలామంది నన్ను సిఎస్కే ఫ్యాన్ అనుకుంటున్నారు అనమాట. సో ఐపీఎల్లో ఇంకేదైనా ఎక్కువ మాట్లాడితే నన్ను కొట్టింటారు బెంగళూరులో. సో అట్లా ఉంటుంది ఈ టీషర్ట్లో మహిమ.